హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు నేను మైసూర్ బోండా ఎలా తయారు చేయాలో చూపిస్తాను. నేను ఈ బౌల్తో ఒక కప్పు తీసుకున్నానండి. పుల్లటి పెరుగు ఏమీ అవసరం లేదు. చూడండి, ఈ విధంగా ఒక కప్పు పెరుగు తీసుకొని 1.5 స్పూన్ బేకింగ్ సోడా తీసుకున్నానండి. ఇది మొత్తం దీనిలో ఈ విధంగా వేసేసి చేత్తో బాగా కలుపుకోవాలండి. విస్కర్ ఉన్నా మీరు విస్కర్తో కూడా కలుపుకోవచ్చు. నాకు తెలిసి నేను చేత్తోనే బాగా కలుపుకుంటానండి. ఇలా బాగా చేత్తో ఒక 5 మినిట్స్ ఈ బేకింగ్ సోడా ఈ పెరుగు మొత్తం కలిపి ఇట్లా బబుల్స్ అనేవి చూడండి ఫామ్ అవుతున్నాయి. అవి మొత్తం ఫామ్ అయ్యేదాకా కలుపుతూనే ఉండాలండి. చూడండి, ఈ విధంగా బబుల్స్ అనేవి చూడండి. అలా ఫామ్ అయినప్పుడే మనకి మైదా పిండి వేసినప్పుడు అవి మొత్తం కలిసిపోయి చక్కగా మనకి బోండా అనేది లేయర్గా వచ్చింది. ఫ్రెండ్స్ చూడండి, నేను బాగా బీట్ చేసుకున్నాను. ఆ తర్వాత పెరుగులో బేకింగ్ సోడా వేసుకొని ఒక 2 స్పూన్స్ జీలకర్ర వేసానండి. ఆ తర్వాత మనం ఏ కప్పుతో అయితే పెరుగు తీసుకున్నామో ఆ కప్పుతో 3 కప్పుల మైదా పిండిని బాగా వేసేసి ముందు పిండి మొత్తం వేయండి చెప్తాను. ఫ్రెండ్స్, ఇప్పుడు మనం చపాతీ పిండిలాగా కలుపుకోకూడదు ఫ్రెండ్స్. ముందు జస్ట్ ఇట్లా ఈ విధంగా కలుపుకొని వెంటనే వాటర్ పోస్తూ కలిపేసుకోవాలండి. తగినంత ఉప్పు కూడా వేసేసుకోవాలి. ఫ్రెండ్స్ చూడండి, ఉండలు లేకుండా కలుపుకోవాలండి. నేను ఉప్పు కూడా వేసేసాను. అసలు మ్యాక్సిమం ఈ కలుపుకోవటంలోనే మనకి ఈ మైసూర్ బోండా అనేది ఆధారపడి ఉండిద్దండి. ముందు ఉండలు లేకుండా బాగా దాన్ని ఇట్లా బీటింగ్ చేయాలండి. మొత్తం అది 5 మినిట్స్ అన్న కంపల్సరీ చేత్తో ఈ విధంగా ఉండలు లేకుండా బాగా బీటింగ్ చేయండి. చూడండి, బాగా ఈ విధంగా చేత్తో పిండిని బాగా పిసికేసేయండి. ఆ తర్వాత ఫ్రెండ్స్, నేను ఓవర్ నైట్ నానబెట్టేస్తున్నాను. అందుకని కొంచెం నేను గట్టిగా కలుపుకుంటున్నాను. అలా కాకుండా 4 అవర్స్ నానబెట్టుకొని ఉదయం పూట చేసుకునే వాళ్ళు కొంచెం లిక్విడ్గా పెట్టేసుకోండి, కలుపుకోండి, సరిపోయింది. ఈ విధంగా కలుపుకుంటానే ఉండాలి ఫ్రెండ్స్. చెయ్యి మొత్తం ఇట్లా పెట్టి ఇట్లా ఫ్రెండ్స్ చూడండి, మొత్తం నేను బాగా పిండి అంతా స్మాష్ చేసేసి ఈ విధంగా నేను నానబెట్టేసుకుంటున్నాను నైట్ మొత్తం. మీకు రేపు ఏ విధంగా వేయాలో చూపిస్తాను. ఫ్రెండ్స్ చూడండి, రాత్రంతా ఫెర్మెంటేషన్ అయ్యింది. నేను కొంచెం కొత్తిమీర, ఒక 2 మిరపకాయలని ఈ విధంగా కోసుకున్నాను, 1 అంగుళం అల్లం ముక్క. మళ్ళీ దీన్ని మొత్తాన్ని అరిచేత్తో ఇట్లా మొత్తం కలిపేసేయండి ఫ్రెండ్స్. బాగా ఇంకొకసారి 2 మినిట్స్ కలిపి పిండి సరిపోయిద్దండి. చూడండి, ఇట్లా పెట్టుకొని ఇట్లా వేసుకుంటా ఉండండి బాండీలో. ఫ్రెండ్స్ ఈ విధంగా పిండి అంతా కలుపుకున్న తర్వాత ఒక లోతైన బాండీ స్టవ్ మీద పెట్టుకొని ముందు ఆయిల్ని హీట్ ఎక్కించండి. ఆ తర్వాత మనం బోండా అనేది వేసే ముందు ఫ్లేమ్ అనేది మీడియం దానిలో పెట్టుకోవాలి. ఫ్రెండ్స్ చూడండి, నూనె మరిగిందండి. ఇప్పుడు నేను మీడియం ఫ్లేమ్ మీద పెట్టుకొని బోండా వేసుకుంటాను. చూడండి, నేను ఈ విధంగా వేసుకున్నానండి. మీడియం ఫ్లేమ్ మీద పెట్టేశాను. కలర్ అడ్జస్ట్ చేసుకుంటూ మనం తిప్పుకుంటూ ఉండాలి. హై మీద పెట్టుకుంటే లోపల పిండిగానే ఉండిద్ది. ఇంతేనండి, ఎంతో రుచికరమైన మైసూర్ బోండా విత్ టమాటా ఉల్లిపాయ చట్నీ, పల్లీల చట్నీ. ఫ్రెండ్స్ చూడండి ఎంత బాగుండిద్దో. ఒకసారి లోపలంతా గుల్లగా మొత్తం ఉడికిపోయింది. ఎయిర్ బబుల్స్ ఫామ్ అయ్యి చాలా బాగుండిద్ది. ఆయిల్ కూడా కొంచెం పీల్చింది లేండి మైసూర్ బోండాలకి. మరీ ఎక్కువేమి అంతకు ముందుతో పోలిస్తే నాకు చాలా తక్కువ పీల్చింది ఫ్రెండ్స్. ఇంతేనండి, ఎంతో సింపుల్ అయిన మైసూర్ బోండా.